మంచిని మంచిగానే మాట్లాడుకోవాలి, చెడుని చెడుగానే మాట్లాడుకోవాలి. మనం మొదటి నుంచి ప్రస్తావించుకునే అంశాలు అదే. సనాతన ధర్మ విషయంలో పవన్ చేసిన తప్పుని గురించి ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకో. మంచి ఏంటి? ఇవాళ ఉన్న యువతరానికి అసలు గుళ్ళు, ఆధ్యాత్మికత వీటి గురించి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. అప్పుడప్పుడు పండగలప్పుడు ఇంట్లో అమ్మా నాన్న పూజ చేయమంటే అక్కడ ఉంచుని పూజ చేయడం, లేదా గుడికి తీసుకెళ్ళినప్పుడు దండం పెట్టుకోవడం తప్పించి ధర్మానికి సంబంధించి ధర్మం అనేటటువంటిది మన జీవన విధానమని, మన జీవన విధానాన్ని నిర్దేశించేదని, మనం బాధ్యతగా మెలగటం, తల్లిదండ్రుల పట్లన బాధ్యతగా ఉండటం, సోదర సోదరీమణుల పట్టన మనం బాధ్యతగా ఉండటం, అట్లాగే తరతరాలు మన పెద్దవాళ్ళని గౌరవించడం, మన భవిష్యత్ తరాలకి బాధ్యతగా వ్యవహరించడం అనేటటువంటి ధర్మం చెప్పే నీతి. ఆ ధర్మాన్ని మరిచిపోయి చెరుస్తున్నటువంటి పరిస్థితి ఈనాటి యువతరానికి ఉంది. ఎస్పెషల్లీ దుర్వ్యసనాలకు లోనవుతున్నారు. సనాతన ధర్మంలో దుర్వ్యసనాలు అన్నటువంటి దానికి దూరం. అలాంటి టైంలో అంటే దారి తప్పుతున్న యువతలో ఎక్కువ మంది పవన్ కళ్యాణ్ అభిమానులు ఉండటం, ఆయన సనాతన ధర్మం గురించి ఇప్పుడు పదే పదే మాట్లాడుతూ ఉండడం ఒకంత మంచి పని. ఆలయాలకి ఇవాళ వెళ్తున్నటువంటి వాళ్ళల్లో 100కి 80% మంది, 80-85% మంది ఎవరుంటున్నారా అంటే మధ్య వయస్కులు, ఆ పైన వయసులే. యువతరం తక్కువ ఉంటుంది. ఏ పండగలప్పుడు పబ్బాలప్పుడు ఇంట్లో వాళ్ళ బలవంతం మీద వస్తున్నటువంటి వాళ్ళు గతంతో పోల్చుకుంటే ఒక 5% పెరిగింది. కానీ ఓవరాల్ యువతరంలో 60-70% మంది ఇంట్రెస్టెడ్గా గుడికి రావట్లేదు. ఒక చర్చికి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవ యువత కూడా వెళ్తున్నారు. ఆదివారం అయితే వాళ్ళ ప్రార్థనల్లో వారంలో ఖచ్చితంగా ఒక రోజైనా పాల్గొంటున్నారు. మసీదుకి వారంలో ఒక్కరోజైన ముస్లిం యువత వెళ్తున్నారు. కానీ హిందూ యువత మాత్రం ఏడాదికోసారో లేకపోతే ఎప్పుడో ఇక బలవంతం మీద, అదేదో సినిమాలకు వెళ్తానికి ఉండే ఇంట్రెస్ట్ గుడికి వెళ్ళడానికి ఉండట్లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఆ సనాతన ధర్మం గురించి ప్రస్తావిస్తూ ఉండటం వలనన్నా ఈ తరం యువతలో కాస్త గుడి, దేవుడు, బాధ్యత, హిందూ ధర్మం అన్నటువంటి చర్చ, ఆలోచన జరుగుతుంది. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ ఒక ఇన్స్ట్రుమెంట్గా భగవంతుడి ఆలోచనకి పనికొస్తాడు. ఆ విషయంలో సనాతన ధర్మానికి సంబంధించి పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవ ప్రశంసనీయం.